ఉన్నాయి కానీ నేను ఫలానా ఫలానా అని ఎక్కడ చెప్పలేదు. చాలా కూడా దయ్యాలు పట్టినాయి, చాలా మరి ఇప్పుడు దయ్యాలు పెడతాయి. అనేకం ఎక్కువని. ఇప్పుడేం పేర్లు చెప్తానే, ఇప్పుడు పేర్లు చెప్పలేదు సార్. ఏం పేరు సార్? సేననా సార్? సేన అంటే అనేకం అని అర్థం. ఓకే ఓకే ఓకే. 20 పేర్లు ఉన్నాయన్నారు కదా సార్? 21 అన్నారు కదా ఇంత. అది వాటి పేర్లు అండి, సాతాను పేర్లు. దయ్యం పేర్లు సేన ఒకటే. సేన అంటే సమూహం అండి, సమూహం, గుంపు. గుంపు అంతే అంతే. చాట్ బాక్స్ వచ్చింది కదా దాని పేరు. చాట్ బాక్స్ లో పెట్టాను. జాన్ గారు, భాగ్యరాజ్ గారు రావట్లేదు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. భాగ్యరాజ్ గారు రావట్లేదు. జాన్ గారు ఫోన్ లేవడతలేదు, ఫోన్ చేస్తాం అలా కూడా సాయంత్రం. చేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. క్లాస్ అటెండ్ అవ్వట్లేదు మరి ఎందుకు. తప్పకుండా చెప్తా. ఓకే ఓకే. దయ్యాలు మాట్లాడతాయి, వాటికి తెలివి కూడా ఉంది దయ్యాలకి. ఇంకోటి ఏంటిదంటే దయ్యాలకి యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు. సో దయ్యాలకి అవి మనలో వీటిని మనం గుర్తుపడటం కానీ అవి మనలో కంపల్సరీ గుర్తుపడతాయి. అవునవునండి. దయ్యాలు భయము కూడా ఉంటాయి, భయపడతా ఉంటాయి. సో దయ్యాలు సృష్టించబడిన సాతాను దూతలు, దయ్యములు, ఆత్మలు. దయ్యములు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాయి. సో చాలా మంది ఏమంటారంటే చనిపోయిన వారు దయ్యాలు అవుతారని అంటారు, కానీ ఆ మాట చాలా మంది ఉన్నారు. నిజమా సార్ అది? వాక్య ప్రకారం అయితే అది నిజంగా అదే కాదు. వాళ్ళ పేర్లు పెట్టుకొని వస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయంటే చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకొని వస్తూ ఉంటాయి. ఎందుకంటే చనిపోయిన వారిని పరదేశిలో ఉంచడం జరుగుతుంటుంది కదా. వారి ఆత్మలు ఎక్కడుంటే పరదేశిలో ఉంటాయి తీర్పున కోసము. సాతాను మరియు దాని దూతలు మాత్రమే ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, వాయు సంబంధమైన దూతలుగా. సో చనిపోయిన వారి పేర్లు పెట్టుకొని వస్తాయి. ఇంకొక విషయం ఏంటిదంటే ఇది సిద్ధాంతాలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి దయ్యాల గురించిన సిద్ధాంతాలు. జస్ట్ వినండి, ఇవి నిజం కాదు, కొంతమంది అనుకునేటువంటి ఆలోచనలు అన్నమాట. సో కొంతమంది ఏమనుకుంటారంటే దుర్మార్గులు, చెడ్డవారు చనిపోయినప్పుడు దయ్యాలు అవుతారు అనుకుంటారు. రెండోది ఏంటిదనంటే ఆదాముకు పూర్వం ఉన్న వారు దయ్యాలుగా ఉన్నారు. అంటే మనకి ఆది కాండము 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 2వ వచనం వరకు అక్కడ సిద్ధాంతం అనేటువంటిది ఉంటుందండి. సిద్ధాంతం పేరు గుర్తు రావట్లేదు, తెలుగులో ఖాళీ సిద్ధాంతం అని అంటారు, కానీ అది అక్కడ కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పేసి గ్యాప్ థియరీని నమ్మేవారు ఉంటారు, గ్యాప్ థియరీ అంటారు. సో ఆ కాలంలో వచ్చిన వారు దయ్యాలు అంటారు. ఇంకొంతమంది ఏంటిదనంటే నెఫ్యూలు, నోవా కాలంలో సాతాను దూతలు ఆనాటి స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకున్నందువలన పుట్టిన వారి దయ్యాలని అంటారు. సో నెఫీలు ఉంటారు కదండి, బలత్కార యుద్ధ వీరులు లేదా వీరులు అని అంటారు. సో వీళ్ళని దయ్యాలుగా పిలిచేవారు, కానీ వాళ్ళు మాత్రం కాదు, సాతాను యొక్క దూతలే దయ్యాలు. ఎందుకనంటే సాతాను దయ్యముల అధిపతి, తర్వాత అపవాది తాని దూతలు అని చెప్పేసి రాయబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 12:24.
పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులనెరిగి చాలు చాలు చూడండి, సాతాను దయ్యముల యొక్క అధిపతిగా ఉంటూ ఉన్నాడు. సో యేసుక్రీస్తుని అలాగ అనుకున్నారు, కానీ ఆయన వాళ్ళ యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అంటే దయ్యాలోకి అధిపతి ఎవరు? సాతాను. సో దయ్యాలు మనం పేరు అడగడం అనేటువంటిది కొంచెం మానేయండి. ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు వస్తే చర్చిలోకి ప్రార్థన చేసి దాన్ని వెళ్ళగొట్టండి. సో దాని పేరు అడగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ పేరు వల్ల ప్రాబ్లం కూడా రావచ్చు సార్, మేబీ రావచ్చు. సో మా ఫ్రెండ్ అన్యుడు అనమాట, వాళ్ళ వదిన వాళ్ళు చర్చికి వెళ్తారు, ఆమెకి దయ్యం పట్టింది. సో మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఏమో, వాళ్ళ తల్లి ఎప్పుడో చనిపోయింది. సో ఈమె చర్చికి వెళ్ళేట ఆమెకి దయ్యం పట్టి ఆమె ఏం చెప్తుంది, నేను మీ అమ్మని నేనేమని తీసుకుపోవడానికి వచ్చినా చెప్తా ఉన్నదంట. వాళ్ళేమో భయపడి నాకు ఫోన్ చేశారు, వీళ్ళు చర్చికి వెళ్తారు, బాప్తీసం తీసుకున్నారు, దయ్యం పట్టిందంట, మా వైఫ్ వాళ్ళ అమ్మ పట్టింది అనేసరికి ఈమె బాధపడుతుంది అని చెప్పేసి అని అన్నారు. ఇంకో విషయం ఏంటిదంటే ఫోన్ చేసిందంట, నేను మా కూతురితో మాట్లాడాలి, ఫోన్ చేయండి అంటే వాళ్ళ భర్త ఫోన్ చేసి ఇస్తే మాట్లాడుతూ ఉందంట ఫోన్లో, ఇదిగో నేను మీ అమ్మని వచ్చిన మీ అక్క దగ్గరికి తీసుకెళ్ళాలని. సో అటువంటి సమయంలో వీళ్ళు బాగా భయపడ్డం అంటే ఇంకోటి ఏంటిదంటే అవిశ్వాసం కూడా కలిగింది. సో దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇట్లాగా దయ్యం పడుతుందా బాప్తిసం తీసుకున్న వాళ్ళకని. సో ప్రార్థన చేసి వెళ్ళగొట్టింటే అయిపోయేది. సునీల్ గారు, మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయా? వెళ్ళిపోవాల్సిందే సార్, ఖచ్చితంగా. సార్ నాకు నమ్మొస్తుంది, వెళ్ళిపోతే మీరు లైవ్ గా ఆ సిచ్యువేషన్ లైవ్ లో మీరు ఎట్లున్నారో సార్. దయ్యం ఫోన్ తో మాట్లాడుతుంది అంటే ఎట్లుంటది సార్ లైవ్ గా? వెళ్ళిపోతే బరక పట్టుకొని పోతే మన వాళ్ళు చాలా మంది ఇవే ప్రయత్నాలు చేస్తారు, దయ్యాలు అలగొట్టడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవును సార్. సో అవన్నీ అవసరం లేదు. దేవుడు మనకు శక్తినిచ్చాడని గ్రహించి ఒక మాట చెప్తే అవి వెళ్ళిపోతాయి. ఎస్ సార్. కానీ ఆ మాట చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్లోకి మనం రావాలి, విశ్వాసంలోకి రావాలి. సో నేను మాట చెప్తే అవి వెళ్ళిపోతాయి అనేటువంటి ఆ విశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు చెప్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అవి. అవును సార్. ఏంటంటే మన విశ్వాస పరిమాణము, మన అధికార పరిమాణంలోకి మనం అంత రాము గనుకనే మనము ఏం చేస్తా ఉంటారని అంటే, నేను వెళ్ళగొట్టలేకపోతున్నాను, నేను ప్రార్థన చేస్తే వెళ్ళిపోవట్లేదు అనే ఆలోచనలోకి వస్తాయి. కానీ ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు గద్దించినా సాతాను గాడు వెళ్ళిపోతాడు, దయ్యం వెళ్ళిపోతుంది. ఆ గద్దించేటప్పుడు మనలో ఉన్న విశ్వాస పరిమాణము, దేవుని యొక్క అధికార పరిమాణము మనం గుర్తించి అధికారాన్ని ఉపయోగించినప్పుడే ఆ పని జరుగుతుంది. సో అంతవరకు జరగదండి. ఓకే సార్. ఇంకా దయ్యముల గురించి, ఆత్మల గురించి ఇంకా వివరాలు ఉంటున్నాయి. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 minutes తర్వాత ముగించుకుందాం. అంటే ఈ రోజు ఏమైనా క్లాస్ కు సందర్భించినవి అడగండి, డౌట్స్ బయట వాటిని అడగకండి. సార్ ప్రజెంట్ గా నాకు డౌట్ లేదు కానీ సార్, బ్యాటరీ లో ఉంది, 3% ఉంది, స్విచ్ ఆఫ్ అయ్యే లోపల ఛార్జింగ్ పెట్టుకోవాలి. నేను ఎగ్జిట్ అవ్వచ్చా సార్? సార్ అవ్వండి, మీరు ఎగ్జిట్ అయిపోండి. థ్యాంక్ యూ. మీతో వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫోటోలు ఏమైనా తీసుకుంటారా సార్? మళ్ళీ అయిపోయినాక మనం తీసుకోండి, ఎప్పుడో తీసుకుని రాసుకోవచ్చినట్టు తీసుకున్నాను, వెళ్ళండి, పర్లేదు. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఏం లేవు సార్, ఇంకా ఏం లేవు కదా, ఓకే ఏం లేవు డౌట్స్. ముగించుకుందాం అయితే, ముగించుకుందాం. జాన్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాం.
పరమ తండ్రి, పరిశుద్ధుడు, జయంగల తండ్రి, మహోన్నతుడు, మహాగణుడ, ఆశ్చర్యకరుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నాయన మరొక దినములో మేమందరం ఈ రీతిగా నాయన న్యూ జెరూసలేం మినిస్ట్రీ చేరి ఈ రీతిగా నాయన మేము క్లాస్ నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా నీ దాసుని నిలబెట్టుకొని ప్రభా మరి నాయన సాతాను గురించి అనేకమైన విషయాలు ప్రభా మరి లోతైన సత్యములు వాక్యమును ప్రభు వాక్యము చూపిస్తూ చక్కటి మాటలతో మమ్మల్ని నాయన బలపరుస్తున్నందుకే నీకు వందనాలు. ఇంకా మేము ఆత్మీయంగా నేర్చుకోవడానికి మీ కొరకు సాయం చేయి. మీ దాసుని నిలబెట్టి వాడుకోమని మీ దాసుడు అయినా మరి రట్టరాజయ్య గారిని బట్టి కూడా వందనాలు. జగదీష్ సార్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా బిషప్ గారిని బట్టి నీకు వందనాలు. జూమ్ మీటింగ్లో ఉన్న దైవ సేవకులందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వారి పరిచర్యలను మా పరిచర్యలను చేతికి అప్పగిస్తున్నాం. అయినా మేము ఇంకా ప్రభావ మరి అధికారం ఇచ్చినావు, ఉదయం ఎలాగొట్టి అధికారం ఇచ్చినావు, కానీ వీరి పేర్లు మేము అడగకూడదు. నిజమే ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అది నా నామమున దయ్యములు ఎలగొట్టు అని అన్నావు, కానీ ప్రభా అది వెలగొట్టే అధికారమును మాకు ఇస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మినిస్టర్ అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ చిత్తమైతే రేపు నాయన రేపు కలుసుకోవడానికి కూడా మీ కృప చూపమని నీకే స్తుతి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. సార్ ఆనందరావు గారు వచ్చారు సార్. రైతులాడే గారు అందరికి. ఓకే ఓకే. ఆనందరావు గారు ఉన్నారు. జాన్ గారు వచ్చి వెళ్ళిపోయింది ఇట్లా. అవునవును చూసాను, అంటే మీటింగ్ లో ఎక్కడో ఉన్నారు. అదే అదే. ఆ, రాని వాళ్ళు ఎవరనంటే మనకి వరప్రసాద్ రాలేదు, తర్వాత భాగ్యరాజ్ అన్న. రాజు గారు రాలేదు, మరి జాన్ ఫ్రాంక్లిన్ గారు వచ్చారు, కొద్దిసేపు ఉన్నారు, వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా రాలేదు కొంతమంది. శ్రీనివాస్ గారు అని మీరు గ్రూప్ లో యాడ్ అయ్యారా అండి? శ్రీను గారు అన్మ్యూట్ చేసి గ్రూప్ లో యాడ్ కాలేదు కదా. మీరు నేను గ్రూప్ లో అవ్వలేదు యాడ్ కదా. గ్రూప్ లో యాడ్ అవ్వలేదు కదా. ఓకే ఓకే. మీ నెంబర్ ఒకసారి నాకు చెప్పండి, మీ నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు పైన శ్రీను గారు ఉన్నారు కదా, కేసు గల శ్రీను గారు, మీ నెంబర్ యాడ్ అయిందా? నేను చెప్తాను గారు. అయిందా గారు? ఓకే ఓకే, మీరు చెప్పండి. నాకు చెప్తాను గారు. 988 988 చెప్పండి. 59 46 46 సార్. 46248 అదేనా? అదే అదే. ఓకే ఓకే, యాడ్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ అండి డానియల్ గారు. అవ్వచ్చు అండి, మీరు అవ్వండి తొందరగా. వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. బాయ్. మల్లయ్య గారు మీది అవ్వలేదు, మలేష్ గారు మీది అవ్వలేదా? సార్. ఓకే ఓకే, నేను ఈ రోజు యాడ్ చేశాను అనుకుంటున్నారు, మీరు చూడండి గ్రూప్ లో యాడ్ అయినట్టు. ఓకే సార్, చూస్తున్నా సార్. టి రవికుమార్ గారిని యాడ్ చేశాను, మిమ్మల్ని యాడ్ చేయలేదు. అవును సార్. నెంబర్ చెప్పండి సార్. మీ నెంబర్ ఉందనుకుంటా నా దగ్గర. ఓకే సార్. ఒక్క నిమిషం ఉండండి, మీరు నేను చూస్తాను. ఇది సిహెచ్ మల్లయ్య అని. సార్ సార్ మన ఎవరు చెప్పాలనా? మీది యాడ్ అయ్యిందా, యాడ్ అవ్వలేదా అండి? అంటే ఈ గ్రూప్ సార్ ఇక్కడ గ్రూప్ ద లివింగ్ థియాలజికల్ సెమినార్ అండ్ కాలేజ్ అనే గ్రూప్ లో చెప్పండి, మీరు చెప్పండి మల్లేష్ గారు, ఒకసారి మీ నెంబర్ చెప్పండి. ద లివింగ్ టెక్నాలజికల్ కాలేజ్ 9966 934447 అదేనా?
ఎస్ సార్. ఓకే. ఇది గ్రూప్‌లో యాడ్ అవ్వట్లేదు నెంబర్. నేను మీకు లింక్ పంపిస్తాను. జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే సార్. గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. గ్రూప్ ఇప్పుడే పంపిస్తారా సార్? సార్ మా నెంబర్ కూడా చెప్పండి. 9542 9542 55 995 455 ఆ! 876 8 మీరు 767 గ్రూప్‌లో ఉన్నారండి గ్రూప్‌లో. ఉన్నా సార్. ఓకే సార్. ఇప్పుడు లేని వాళ్ళకి సుదర్శన్ గారు మీరు గ్రూప్‌లో ఉన్నారా? సార్ నన్ను కూడా యాడ్ చేయలేదు సార్. మిమ్మల్ని యాడ్ చేయలేదా? గ్రూప్‌లో లేరా మీరు? లేదు సార్. కొత్త గ్రూప్ కాదు. పాత దాంట్లో లేని సార్, చూడండి ఒకసారి. మీకు అప్పుడు రిక్వెస్ట్ చేసిన పెడతా అన్నారు, మళ్ళీ మర్చిపోయారేమో. అవునా? మరి మీరు ఎట్లా జాయిన్ అవుతున్నారు ప్రతి వారం? ఏది ఇదా సార్? ఆ, జూమ్ క్లాస్లో ఉన్నా సార్. ఆ, అది లింక్ ఎట్లా వస్తుంది? రత్నరాజు గారు అది చెప్పారు కదా సార్, పాస్వర్డ్ అది నెంబర్. దాంట్లో నుంచి జాయిన్ అవుతున్నారా? ఓకే ఓకే. అంటే మీతో మాట్లాడక ముందు, మీతో క్లాస్ జరగక ముందు సార్తో ఉన్నప్పుడు చెప్పిండు, ఇది మీటింగ్ ది కోడ్ పాస్వర్డ్. ఓకే ఓకే. సో అట్లా నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఇదే కదా సునీల్. సార్ 970. ఇది మీది ఏముంటది అక్కడ టైటిల్? తారక్ సునీల్ అని ఉంటుంది చూడండి. అది కాదు. ఇప్పుడు యాడ్ అయ్యారా గ్రూప్లో? చూడండి ఒకసారి. ఒక్క నిమిషం సార్. యాడ్ అయినా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఇప్పుడు యాడ్ కాంది. ఓకే ఓకే, నేను యాడ్ చేస్తాను. ఓకే అండి, టైం అవుతుంది కదా. మీరు మిగతా వాళ్ళు లెఫ్ట్ అవ్వచ్చండి. మిగతా వాళ్ళు లెఫ్ట్ అవ్వండి. ఓకే, నో ప్రాబ్లం. మీరు లీవ్ అవ్వండి గ్రూప్. మీరు లెఫ్ట్ అయిపోండి. ఇక మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ అవ్వండి. సార్ నాది ఇంకో నెంబర్ చెప్పండి. సార్ నెంబర్ సార్ రేపు వస్తుందా సార్? నా సీనన్న ప్రెజరాడ్ బాయ్.